2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. ఆగస్టు 17న రవి ట్రాన్సిట్ అని చెప్తున్నారు. ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారి కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి వచ్చే ఫలితాలు ఏంటండి? తప్పనిసరిగా అమ్మా, రవి అనేటువంటి గ్రహము ప్రతి నెల కూడా మారుతూ ఉంటారండి. అదేవిధంగా ఆ క్రమంలోనే ఈ ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు దాకా రవి అనేటువంటి ఆయన సింహరాశిలోకి వెళ్ళబోతున్నారు. ఈసారి జరిగేటువంటి ప్రత్యేకత ఏంటి అంటే రవి స్వక్షేత్రమైనటువంటి ఓన్స్ అయినటువంటి తన సొంత ఇల్లు అయినటువంటి సింహరాశిలోకి వెళ్ళడం చాలా గొప్ప విశేషం అండి. దీనివల్ల రవి అనేటువంటి ఆయనకి సంబంధించిన కారకత్వాలు అన్నింటిలోనూ కూడా చాలా సుస్థిరత్వమైనటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయాలు, ఇప్పుడు ఎలా అయితే అల్లర్లు సంభవిస్తున్నాయో రాజకీయాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. బట్ ఆగస్టు 17 తర్వాత అవన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు, సెటిల్ డౌన్ అయ్యే అవకాశాలు బలంగా కనబడతాయండి. గోల్డ్ ప్రైసెస్ కానీ, సిల్వర్ ప్రైసెస్ కానీ, సిల్వర్ కాదు ఓన్లీ గోల్డ్ ప్రైసెస్ కానీ ఇలాంటివి అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి లేకుండా ఒక చోట స్టాండర్డ్ అయ్యేటువంటి అవకాశాలు కనబడతాయి. ఫార్మా ఫీల్డ్లో గ్రోత్ అనేది కనబడుతుంది అని చెప్పొచ్చు. రాజకీయ పరంగా మార్పులు కొన్ని జరిగి కొత్త కొత్త పదవులు ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా బలంగా కనబడతాయండి. అయితే ఈ రవి అనేటువంటి ఆయన ఎప్పుడు మారినా సరే 4 రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ప్రసాదిస్తూ ఉంటే మిగతా రాశుల వాళ్ళకి కొన్ని రాశుల వాళ్ళకి యావరేజ్గా, కొన్ని రాశుల వాళ్ళకేమో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఇస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ఈ నెల రోజుల్లో రవి అనేటువంటి ఆయన ఉన్నటువంటి రోజుల్లోనే ఆగస్ట్ 22వ తారీఖు తర్వాత బుధుడు కూడా అక్కడికి వచ్చి రవి బుధుల యొక్క సంయోగం, దాన్ని బుధ ఆదిత్యయోహ అధికార అన్నట్టు బుధ ఆదిత్య యోగాన్ని ఏర్పాటు చేయడం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి అపారమైన అదృష్టం పట్టబోతోంది. అది కూడా నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం చూద్దామండి. అయితే ఇప్పుడు ఈ రవి అనేటువంటి ఆయన సింహరాశిలో ట్రావెల్ చేయడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కనబడుతున్నాయో మనం డీటెయిల్గా అనలైజ్ చేద్దామమ్మా. సో కర్కాటక రాశి వారి కనుక మనం చూసుకుంటే రవి ట్రాన్సిట్ని బట్టి ఈ రాశి వారికి వచ్చే అంటే అనుకూలతలు ఏంటి, ప్రతికూలతలు ఏంటండి? తప్పనిసరిగా అండి, కర్కాటక రాశి వాళ్ళకి 2వ స్థానమైనటువంటి సింహరాశి. సో సెకండ్ ఇండికేట్స్ ఏంటి అంటే సేవింగ్స్, మనీ, ఫ్యామిలీ, మాట, కమిట్మెంట్స్, లైఫ్ స్టైల్, ఫేస్, ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ వస్తాయండి. గ్రాస్పింగ్ పవర్ ఇలాంటివన్నీ వస్తాయి. సో అలాంటి 2వ స్థానానికి అధిపతి అయినటువంటి రవి అదే 2వ స్థానంలో సంచారం చేయడం వల్ల యాక్చువల్లీ గోచార రీత్యా రవి అనేటువంటి ఆయన 2వ స్థానంలో అనుకూలంగా ఉండరు. కానీ 2వ స్థానం స్వక్షేత్రం అయింది కాబట్టి దోషం అయితే ఇవ్వరు, పాజిటివ్ సైన్స్ కూడా అంతగా కనబడవు. అంటే న్యూట్రల్ ఎఫెక్ట్స్ అని చెప్పొచ్చు సింపుల్గా అండి. అయితే ఎలాంటి ఇబ్బందులు, చిన్నగా మినిమల్ దోషాలు, మినిమల్ పాజిటివ్ సైన్స్ ఇలాంటివి ఏ విధంగా ఉంటాయో మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ లార్డ్ కాబట్టి ఈ మాసంలో డబ్బులు అనేటువంటివి విపరీతంగా ఖర్చులు అవ్వకుండా ఆ ఖర్చుల్ని అదుపు చేసుకోవడానికి తగినటువంటి ప్రణాళిక అవన్నీ కూడా సిద్ధమవుతాయి, అన్నీ బాగుంటాయని చెప్పొచ్చు. అదేవిధంగా డబ్బు సంపాదించడానికి, ఇన్కమ్ గ్రో అవ్వడానికి, జీవితంలో ఆ గ్రోత్ ప్రోగ్రెషన్ చూడడానికి, ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో ఎగ్జామ్స్ కానీ, సీట్స్ కానీ, కోర్సెస్ కానీ ఇలాంటి వాటిలో గ్రోత్ చూడడానికి కానీ, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో అభివృద్ధి అనేటువంటిది చూడడానికి కానీ, లేదా ఫ్యామిలీ ఆస్పెక్ట్స్లో ఇబ్బందులు సాల్వ్ అవ్వడానికి కానీ ఖచ్చితంగా ప్రోగ్రెషన్ కనబడుతుంది. కానీ రవి అనేటువంటి ఆయన సెకండ్ హౌస్లో అనుకూలంగా ఉండరు కాబట్టి చిన్న ఇబ్బందుల తర్వాతనే అవి జరగవచ్చు. అంటే ఈజీగా యాక్సెస్ లేకుండా కొంచెం ఛాలెంజింగ్గా ఉండే అవకాశాలు కనబడతాయి. దీంతో పాటుగానే టైం టు టైం ఫుడ్ లేకపోవడం కానీ, నిద్ర లేకపోవడం కానీ, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ విత్ ఫ్రస్ట్రేషన్ లాంటివి, విపరీతంగా డబ్బులు ఖర్చు అవ్వడం వల్ల రావడం కానీ ఇలాంటివి కూడా కనబడతాయి. ఎందుకంటే 2వ స్థానంలో రవి కాబట్టి అండి. ఎస్పెషల్లీ ఫాదర్ యొక్క హెల్త్, మదర్ యొక్క హెల్త్ విషయంలో ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే అవి సాల్వ్ అయ్యే అవకాశాలు కూడా కనబడతాయి ఈ మాసంలో అని చెప్పొచ్చు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క ఎఫెక్ట్ అంతా కూడా అటు కంప్లీట్ పాజిటివ్ అని కాదు, కంప్లీట్ నెగిటివ్ అని కూడా కాదు. బికాజ్ ఆఫ్ స్వక్షేత్రం, సొంత ఇల్లుని ఎవరు కూడా కాల్చుకోవాలి అని చెప్పి చూడరు కదండి, పాడు చేసుకోవాలని చూడరు. అలాగనే రవి అనేటువంటి ఆయన స్వక్షేత్రంలో ఇబ్బందికరమైన పొజిషన్ ఇవ్వరు కాబట్టి న్యూట్రల్ పొజిషన్గా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రవికి 7th ఆస్పెక్ట్ అనేటువంటిది ఉంటుందండి. అంటే కుంభరాశి మీద పడుతుంది, విచ్ ఈజ్ 8th హౌస్. అంటే సడన్గా ఏదైనా ఫీవర్, సడన్గా ఏదైనా హెడ్ యాక్స్ రావడం, తలనొప్పులు, మైగ్రేన్ ఇలాంటివి, సడన్గా ఏదైనా జాండైస్, లేకపోతే సడన్గా ఏదైనా ఈ యొక్క బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడం కానీ ఇలాంటివి, అది కూడా మినిమల్ ఛాన్సెస్ అండి. సివియారిటీ అనేది ఎక్కువగా కనబడదు, మినిమల్ ఛాన్సెస్ మాత్రం డెఫినెట్గా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ వారి యొక్క పర్సనల్ చార్ట్లో ఏ మారక దశ
అష్టమంలో ఉండేటువంటి ఏ రాహు అంతర్దశో ఇలాంటివి నడుస్తున్నాయి అనుకోండి, ఇది దీనికి సివియారిటీ పెరుగుతుంది. అందుకే ఈ పాయింట్ కూడా మెన్షన్ చేసి దానికోసం అనమాట. సో ఈ జాండైస్ కానీ, లేకపోతే డయేరియా కానీ, రొమాటిజం కానీ, ఐ ఇన్ఫెక్షన్స్ కానీ, సీజనల్ హెల్త్ ఇష్యూస్ కానీ, బోన్ ఫ్రాక్చర్స్ కానీ, లేదా హార్ట్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళు కానీ మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చండి. ఇకపోతే అసలు కర్కాటక రాశి వాళ్ళకి మిగతా గ్రహాల యొక్క ఎఫెక్ట్, ప్లానటరీ పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తే 8వ స్థానంలో రాహు ఉన్నారు, 2వ స్థానంలో కేతు ఉన్నారు. విచ్ ఇండికేట్స్ కంప్లీట్గా మానసికమైనటువంటి ఒత్తిడి ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాల వాళ్ళు. ఎలాంటి అష్టమంలో రాహు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే సింపుల్గా చెప్తానమ్మా, ఒక పని అనుకుంటారు, ఆ పని పూర్తి అవ్వట్లేదు అనేటువంటి ఉద్దేశంలో నేను ఏం చేసినా కలిసి రావట్లేదు, దేవుణ్ణి కూడా నిందించే, చూడండి. సో కొంతమంది దేవుణ్ణి కూడా నేను ఇన్ని పూజలు చేశాను, నేను దేవుణ్ణి కూడా నమ్మను, ఇంకా నేను నమ్మడం మానేశాను. సో ఈ రకమైనటువంటి మెంటాలిటీకి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఈ ఫేజ్లో వస్తుంది. అష్టమంలో రాహు ఉంటే దైవాపచారములు చేస్తారనమాట. అది కూడా తెలియనటువంటి ఒక అమాయకత్వంలో, అజ్ఞానంలో చేసేటువంటి పనులే కాబట్టి. 2వ స్థానంలో కేతు. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది, రవి మాత్రమే 2వ స్థానంలో లేరండి. రవి కేతువులు కాంబినేషన్ ఉంది. అంటే ఫినాన్షియల్గా వీళ్ళు కష్టపడిన దానికి వీళ్ళకి డబ్బులు రావడం లేదని చెప్పి వీళ్ళకి మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అది నాట్ ఓన్లీ ఫర్ మనీ అండి, వీళ్ళ కష్టపడిన దానికి డబ్బులు రావడం లేదనే కాకుండా వీళ్ళు ప్రేమించిన దానికి హస్బెండ్ కానీ వైఫ్ కానీ నాకు తిరిగి అంత ప్రేమ దక్కట్లేదు అని, లేదా నేను కష్టపడిన దానికి కెరీర్లో నాకంత గొప్ప రిజల్ట్స్ రావడం లేదు అని, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి తగిన రిటర్న్స్ రావడం లేదు అని, ఈ రకంగా అనమాట. ఆ రిటర్న్స్ రావడంలో, ఇబ్బంది పడడంలో ఎక్కువగా ఈ టెన్షన్స్ అనేటువంటివి కనబడతాయండి. సో ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకైతే రవికేతుల కాంబినేషన్ 2వ స్థానంలో ఉన్నటువంటిది ఫ్యామిలీ పరంగా, సేవింగ్స్ పరంగా, డబ్బులు ఖర్చుల పరంగా చిన్న మినిమల్ దోషం అయితే కనబడుతుంది. ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు చూస్తుంటారో కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. డిస్ట్రాక్షన్స్ లేకుండా, డేవియేషన్స్ లేకుండా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెంచుకుని చదివితే తప్ప అనుకున్న స్థాయిలో విజయాలు, ర్యాంక్స్ కానీ, సీట్స్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం అయితే తక్కువగా కనబడుతుంది అని చెప్పొచ్చు. అయితే ఈ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి? రవికేతుల కాంబినేషన్ ఎప్పుడైతే 2వ స్థానంలో కనబడుతుందో ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ముందుగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి తగ్గకుండా చూసుకోండి. ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టుకోండి. సీనియర్స్కి కానీ, పెద్దవాళ్ళకి కానీ గౌరవాన్ని ఎక్కువగా ఇవ్వండి. ఉచితంగా ఎవరు ఏది ఇచ్చినా అది తీసుకోవద్దు, ఇది ముఖ్యమైన గమనిక. అండ్ ఫైనల్లీ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆదిత్య హృదయం చదవాలి. ఎలా చదవాలి? సూర్యోదయం అయ్యేటువంటి టైంలో ఆదిత్య హృదయాన్ని చదువుతూ, చదవలేకపోతే వింటూ మెడిటేషన్ చేయండి. సూర్యకిరణాలు మీ యొక్క శిరస్సు మీద నుంచి మీ యొక్క బాడీ అంతా కూడా ప్రసరించాలి. ఆ విధంగా కూర్చుని పద్మాసనం వేసుకుని కూర్చుని చేయండి. జస్ట్ ఒక 5 to 10 minutes చేయండి చాలు. రవి బలం మీకు పెరుగుతుంది ఖచ్చితంగా. ఈ టైంలో ఇక్కడ రవి అనేటువంటి ఆయన బాగాలేదంటే సైంటిఫిక్గా, మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడా డి విటమిన్ లోపిస్తుంది. అంటే నీరసము ఇలాంటివి ఉంటాయి, హెయిర్ ఫాల్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్త పడండి. సో ఎవరైనా సరే ఒకసారి ఈ రాశివారి వీడియోస్ చూసిన తర్వాత ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు, జన్మ జాతక రీత్యా రెమెడీస్ తెలుసుకోవాలనుకుంటున్నారంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు మా గారు? తప్పనిసరిగా అండి. అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే మీకు కింద కనిపించే నెంబర్కే కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. మీ యొక్క గోచారంతో పాటుగా మీ వ్యక్తిగత జాతకాన్ని చూసిన తర్వాత రెండింటినీ సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి ఒక బ్రదర్లా కావచ్చు, ఆస్ట్రాలజర్లా కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, తప్పనిసరిగా గైడెన్స్ అనేది అందిస్తాను. అదేవిధంగా భగవత్ అనుగ్రహం కలిగే విధంగా చేస్తాను. తప్పకుండా మా గారు. థ్యాంక్ యూ మా గారు. థ్యాంక్ యూ. నమస్తే అండి.